ఎలా జాన్ పాల్ అనే వ్యక్తిని ఎదుర్కోవాలి? సిద్ధాంతపరంగా ఎదుర్కొంటారా? సూర్యుడు ఇటువైపు నుంచి లేవాలి, పడమటి నుంచి లేవాలి జాన్ పాల్ని సిద్ధాంతపరంగా ఎదుర్కోవాలంటే. అది జరగదు. పైగా మన చదువులేమో 4వ తరగతి 6వ తరగతి 10th ఫెయిల్, సాధ్యమే పని కాదు. వాక్యం తప్పు చెప్తున్నాడు అనేమైనా నిరూపిద్దామా? అయ్యే పని కాదు. జాన్ పాల్ ఏదైనా ఒక దాన్ని ఇది అని చెప్పాడు అంటే దాన్ని కాదని చెప్పడానికి అంత సినిమా లేదు మరలా. కాకపోతే అన్న మీరు మీ గురించి గొప్పగా చెప్తున్నారు అనే అతిశయోక్తి కాకపోతే అంగీకరించగలిగితే, ఈరోజు నాస్తికులు కానీ, హేతువాదులు కానీ, ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ, క్రైస్తవేతరులు క్రైస్తవ పాస్టర్ల మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఇంకా మిగిలింది అంటే అది జాన్ పాల్ బట్టే మిగిలింది. ఇంకా అటువైపు ఉన్నారు కొంతమంది పాస్టర్లు, నిజం పక్షాన్ని మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నిష్పక్షపాతంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, తప్పును తప్పు అంటారు, ఒప్పును ఒప్పు అంటారు, ఎవరిని పట్టించుకోరు అనేటువంటి ఒక భావన మిగిలిందంటే, ప్రవీణ్ పగడాల గారి మరణం దగ్గర నుంచి ఈ రోజు వరకు మిగిలింది అంటే అది జాన్ పాల్ వల్లే. మీరు ఎదురాడుతుంది, మీరు పోరాడుతుంది, మీరు పోల్చడానికి ప్రయత్నం చేస్తున్నది బైబిల్ని, దేవుని వాక్యాన్ని. నేనేమి అడ్డు పెట్టుకోవట్లే, మీరు నన్ను అనొద్దు, నన్ను అంటే బైబిల్ అన్నట్టు అనేది అడ్డు పెట్టుకోవట్లే, నిజంగా చెప్తున్నాను. కాబట్టి మీరు కావాలని సృష్టిస్తున్నటువంటి అబద్ధాలు బైబిల్కి వ్యతిరేకంగా ఎప్పుడో అన్నారు, బయట వ్యక్తులు అన్నారు, ఉన్నది ఒక్కడే అటువైపు, వాడు లేకపోతే ఇక మీ బతుకు ఏంటి అని ఎవరు కామెంట్ చేశారు అప్పట్లో నా గురించి. ఒకడున్నాడు బైబిల్ పక్షాన్ని పోరాడేవాడు, వాడిని కూడా లేకుండా చేస్తున్నారనుకో మీ బతుకు ఏంటి అనేటట్టుగా బయట హైందవులు కామెంట్ చేశారు ఒకసారి మీడియాలో, సోషల్ మీడియాలో. మన ఛానల్లోకి వెళ్ళి మొత్తం వీడియోలన్నీ చూసేసి ఇంత మించి బైబిల్ కాలేజ్ లేదని చెప్పాను, అంతే కదా. ఈ మాట వెనక ఏమనుకుంటారు అంటే నీ ఛానల్ బైబిల్ కాలేజా? బైబిల్ కాలేజీకి మించింది. 100 బైబిల్ కాలేజీలు పక్కన పెడితే ఎంతో, మన ఛానల్ చూస్తే అంత.